శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని ముదిరెడ్డిపల్లి 36వ వార్డులో బెల్ట్ షాప్ తొలగించాలని స్థానిక మహిళలు 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 37వ వార్డుకు చెందినటువంటి టీడీపీ నాయకుడు 36వ వార్డులో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నారని మహిళలు ఆరోపించారు. జనావాసాల్లో బెల్ట్ షాప్ ఉండడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. వెంటనే బెల్ట్ షాప్ తొలగించాలని పోలీసులను వేడుకున్నారు. మా ఏరియాలో ఇంటి పక్కలోనే కాపురం ఉండే చోట వాళ్ళు ఖాళీగా ఉండే ఇంట్లో మద్యం అమ్మడం స్టార్ట్ చేస్తున్నారు. అప్పటి నుంచి జనాలు విపరీతంగా రాంగ్ డ్రైవింగ్ చేసుకుంటూ అసభ్యంగా మాట్లాడుకుంటూ అక్కడ తిరుగుతూ ఉన్నారు. మేము ఇంటి దగ్గర బయట పనులు చేసుకుంటా ఉంటే వచ్చి మమ్మల్ని ఇంకా ఫుల్గా తాగేసి మీ దగ్గర డబ్బులుంటే ఇవ్వండి అని మాట్లాడుతూ ఉన్నారు. పనులకి వెళ్ళి సాయంకాలం వస్తాము. చిన్న పిల్లలు, ఆడవాళ్ళు చాలా మంది ఆ సందులో ఉన్నారు. సాయంకాలం పూట వాకింగ్ చేసుకునే వాళ్ళు అట్లా ఎవరు ఇప్పుడు ఇంట్లో నుంచి బయట రాకుండా అయిపోయినారు. దానికి వాళ్ళని ఖాళీ చెప్పించమని ఓనర్లతో అడిగితే మా ఇల్లు మీరందరూ కలిసి డబ్బులు నెల అద్దెలాగా ఇస్తే మేము ఖాళీ చేపిస్తామని ఓనర్లు చెప్తున్నారు. కొద్ది రోజులుగా మా